డోర్ టు డోర్ ప్రచారం అయింది, ఇంకొక మీటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళుతున్నారు రంజిత్ రెడ్డి. సో ఆయనతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం, వారితో మాట్లాడదాం. సార్ ఎలా ఉంది ఎండలో ప్రచారం? మాకు ఎండ అలవాటు నేత్ర, నీకు బాధ ఇస్తుంది కావచ్చు. ఏం లేదండి, మాకు వర్క్ అలవాటే, నో ప్రాబ్లం. నేను డైలీ మార్నింగ్ 7 to ఈసారి 9 ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే దేవుడు కూడా చూస్తున్నాడు అనమాట. రాజకీయం ఎంత వేయడంతో నేను కూడా అంత ఈక్వల్గా పెడతా అన్నాడు కాబట్టి సంతోషం. ఓకే, సో పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముగ్గురు స్ట్రాంగ్ లీడర్సే కనిపిస్తున్నారు. ఏమంటారు మీరు? మీ సైడ్ నుంచి ఎలా చూస్తున్నారు ఈ పోటీ? పార్టీల పరంగా త్రిముఖ పోటీ ఉంటుంది, కానీ పోటీ నాకు విశ్వేశ్వరరెడ్డికి ఉంటుంది. అంతేనా? సో టఫెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య. టఫెస్ట్ ఫైట్ అన్నాను, ఫైట్ ఇస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఓకే, సో వాళ్ళు కూడా ప్రచారంలో హోరెత్తిస్తూ ఉన్నారు. సో మీ వ్యూహం ఏంటండి? మీ గెలుపు వ్యూహం అంటే ఏం చెప్తారు? గెలుపుకు వ్యూహాలు ఎలక్షన్ల ముందు వేసిన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ రాజకీయ నాయకుడు, అది కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎలక్షన్ల ముందు వస్తాడు, దండాలు పెడతాడు, బొట్లు పెడతాడు, దోతులు కడతాడు, అది చేస్తా ఇది చేస్తా. నేను గత 5 సంవత్సరాలు పని చేసిన, నా పనితీరే నాకు కులమానం కావాలనే టైపు నేను అన్ని ఫోన్లు ఎత్తాను, అందరికీ సహాయ సహకారాలు అందించిన, అందరి మన్నన పొందిన, ఎక్కడి పోయినా అందరూ అదే అంటారు, బాగా సహాయం చేసినావు, బాగా పని చేసినావు అన్న, చాలా అదే కులమానం కావాలంటే. అంటే ఈ 5 yearsలో మీరు ఏం చేశారు అంటే మీ మార్క్ ఏం చెప్తారు? చేవెళ్ళ నియోజకవర్గంలో 111 జీవో ఎత్తేయలేరని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చెప్పిన ఎన్నో ఏళ్ళ కళ 111 జీవో ఎత్తేయాలి. నన్ను ఎంబడిపడి 111 జీవో ఎత్తిపించేసాను. 111 జీవో ఎత్తేసినందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి పోయి కొబ్బరికాయలు కొట్టిండు, దేవుని మొక్కుతాను ముందు ప్రామిస్ చేసిన కాబట్టి ఇంకో కొడుతున్నాను కొట్టిండు. అలాంటి వాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. అలా ఎన్నే ఈ అబ్బా ముట్టుమని కూడా రోడ్డు తెస్తాను తేలేకపోయిండు. 5,000 కోట్లు ఉన్నాయని చెప్పే కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ చిన్న స్టేడియం లేదు, ఆ స్టేడియంకి నీ డబ్బులు ఇవ్వమని ఎవరు అడిగినా ఇవ్వకపోయాడు. నేను మొన్న 50 లక్షలు పెట్టి సింథటిక్ కోర్ట్స్ వేయించిన. బస్ స్టాండ్ 1975 తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ లేదు అక్కడ. చెన్నారెడ్డి గారు వేసిన తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ లేదు. కొత్త బస్ స్టాండ్ మొత్తం కూలగొట్టించి కొత్త బస్ స్టాండ్ పెట్టింది. ఇట్లా ఒక ప్రాబ్లం అనుకుంటే చేస్తూ పోవాలి. ఇవాళ మీరు షేర్లింగంపల్లి ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్స్ వేయించారు. ఒక డిగ్రీ కాలేజ్ లేదమ్మా సిటీ సెంటర్లో ఉన్న చేవెళ్ళ పార్లమెంట్ కౌన్సిల్ రాజేంద్ర నగర్లో ఒక డిగ్రీ కాలేజ్ షిఫ్ట్ చేయించినాం. మెడికల్ ఫ్రంట్స్గా కొండాపూర్లో, గచ్చిబౌలిలో, ఇక్కడ రాజేంద్ర నగర్లో సిఎస్ఆర్ ఫండ్స్ చాలామంది కంపెనీస్ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి డెవలప్ చేసి. కొండ విశ్వేశ్వరరెడ్డికి నాకంటే ఎక్కువ రిలేషన్స్, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను చాలా పెద్ద కుటుంబం నుండి వచ్చి ఏం లాభం? రాజకీయాలకు వచ్చిన తర్వాత కులమానం నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని కాదు, ఏం చేసినావు నీ క్షేత్రానికి, అది డిఫరెన్స్ నాకు కొండ విశ్వేశ్వరరెడ్డికి. కొండ విశ్వేశ్వరరెడ్డి లాస్ట్ టైం ఓడిపోయారు. ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఆయనకి? అది ఎలా పనిచేస్తుంది అంటారు? ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సింపతి ఫ్యాక్టర్ అసలు జీరో కాదు, మైనస్ ఉంది. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి పోలిక లేదని చెప్పి అందరు అంటారు కాబట్టి మోడీ పేరు చెప్పుకొని తిరుగుతుండే అతను. మోడీ పేరు చెప్పుకుంటే ప్రజలందరూ ఏమంటారు, మోడీ వచ్చి మాకు చేస్తాడు అన్న, నువ్వే కదా మాకు చేయాల్సింది. సో మోదీ వేవ్ ఏమి ఇక్కడ పనిచేయదంటారు? మోడీ వేవ్ నడుస్తుంటే మోడీ వేవ్ ఉందని ఎవరు అంటున్నారు? ఇప్పుడు 2 ఫేజ్లు ఎలక్షన్స్ అయినాయి, కాంగ్రెస్ కూటమికే మంచిగా ఉంది, కాంగ్రెస్ కూటమికి చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పి అన్ని పేపర్లలో చదువుతున్నారు, అన్ని ఛానల్స్లో చూస్తున్నాం. మేము ఏంటి నెక్స్ట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి చేయాలని ఉంది మీకు? ఇంత కోరికలు కోరరమ్మా. ఊర్లలోకి వెళ్తే వాళ్ళకి కావాల్సింది విద్యాపరంగా, వైద్యపరంగా చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి, అది అడగరు వాళ్ళు చాలామంది. వాళ్ళు అడిగే చిన్న బిల్డింగ్స్ వాళ్ళైతేనే మాకు ఇల్లు లేదు, మాకు రేషన్ కార్డు లేదని చెప్పి. గత 10 సంవత్సరాల్లో స్టార్టింగ్ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అట్లనే పోస్ట్ పోన్ చేసిన లాస్ట్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వసరికి అది డిలే అయిపోయినాడు. వాళ్ళందరూ చాలా అల్లరి చేస్తారు, ఊళ్ళలో పోతే అడుగుతుంటారు. సో అవన్నీ ఇప్పుడు అప్లికేషన్లు తీసుకున్నప్పుడు అందరికీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. ఈ ఎలక్షన్స్లో జాతీయ అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయండి. సో ఏ అంశాలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? లైక్ సిఏఏ కానివ్వండి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటారు? ఇప్పుడు లాస్ట్ 5 yearsలో వాళ్ళు చేసిన పనితీరు, వాళ్ళు చేసిన పార్లమెంట్లో డామినేటింగ్ అగ్రెసివ్గా పోయి వాళ్ళు అనుకునే చేసి, వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడే కావచ్చు, ఏదన్నా టాపిక్ ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలంటే పెద్ద రాజ్యాంగంలో 75 సంవత్సరాలు ఇవన్నీ ఏదైతే కంటిన్యూ అవుతున్నాయో తీసేయాలంటే అవసరాల రీత్యా అందరినీ మంచిగా ఎఫెక్టివ్ డిస్కషన్ డెలిబరేషన్ పార్లమెంట్ అయిన తర్వాత చేయవచ్చు అంట నేను.
సో సార్ రాహుల్ గాంధీని చూడబోతున్నారా ప్రధానిగా? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ 2 ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్లో మాత్రం ఇండియా కూటమి బెటర్ ఉందని చెప్పి మీరే పేపర్లలో చూస్తున్నాం, అందరూ విశ్లేషకులు అదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇంకా రాబోయే ఫేజెస్ అన్నిట్లుంటాయి చూద్దాం. డెఫినెట్గా అంతటా ఒక్కసారి అప్ ట్రెండ్ ఉంటుంది పాలిటిక్స్లో చూస్తున్నాం, డౌన్ ట్రెండ్ ఉంటుంది, మొత్తం పడిపోతూ ఉంటుంది. సో సీఎం రేవంత్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించిందంటే వెనకటి ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్న చెప్తా, ఇంజనీరింగ్ కాలేజ్కి టెక్నికల్ కాలేజ్కి ఫీ రీయింబర్స్మెంట్ చేసిన కూడా ఒక పెద్ద సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసిన తర్వాత అది ఇంప్లిమెంటింగ్ చాలా కష్టం అన్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లీడర్లు అవుతారు, హిస్టరీలో ఉండిపోతారు. అట్లా ఈ ఉచిత బస్సు ఇవన్నీ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కాబట్టి డెఫినెట్గా